అందరికీ నమస్కారం. మీ అందరికీ జాబ్ ఆస్పిరెంట్స్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మనం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్ నుంచి వచ్చిన అద్భుతమైన ఉద్యోగ అవకాశాన్ని మీకు తెలియజేస్తున్నాం. హాస్పిటాలిటీ మానిటర్ పోస్టుల కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ వీడియోలో అర్హతలు, జీతం, ఎంపిక ప్రక్రియ, అప్లికేషన్ ప్రాసెస్ గురించి పూర్తిగా తెలియజేస్తాను. పూర్తి వివరాలకు చివరి వరకు చూడండి. జాబ్ వివరాలు. మొత్తం 6 హాస్పిటాలిటీ మానిటర్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. కేటగిరీ వారీగా ఖాళీలు: సాధారణ 2, ఓబీసీ 3, ఎస్సీ 1. కాంట్రాక్ట్ వ్యవధి 2 సంవత్సరాలు, అవసరాన్ని బట్టి 1 సంవత్సరం పొడిగించవచ్చు. పోస్టింగ్ లొకేషన్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్. అయితే అవసరమైతే దేశమంతటా ఎక్కడైనా పోస్టింగ్ అవ్వొచ్చు. జీతం మరియు అలవెన్సులు: జీతం 30,000 రూపాయలు. అదనపు ప్రయోజనాలు: ప్రతిరోజు భత్యం 350 రూపాయలు, 12 గంటల పైగా పనికి 100%, 6 నుంచి 12 గంటలైతే 70%, 6 గంటల లోపు అయితే 30%. లాడ్జింగ్ ఛార్జీలు 240 రూపాయలు అవుట్ స్టేషన్లో ఉంటే. జాతీయ సెలవు భత్యం 384 రూపాయలు సెలవునాడు పనిచేసినట్లయితే. మెడికల్ ఇన్సూరెన్స్ ఆయా సిటిసి నిబంధనల ప్రకారం రీయింబర్స్మెంట్ లభిస్తుంది. అర్హతలు: అభ్యర్థికి ఈ డిగ్రీల్లో 1 తప్పనిసరిగా ఉండాలి. అనుభవం: కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. జనవరి 1, 2025 నాటికి వయో పరిమితి సాధారణ అభ్యర్థులకు 28 సంవత్సరాలు. ఓబీసీ 3 సంవత్సరాల సడలింపు. ఎస్సీ ఎస్టీ 5 సంవత్సరాల సడలింపు. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాల సడలింపు. ఎక్స్ సర్వీస్మెన్ సేవలో గడిపిన కాలానికి అదనంగా 3 సంవత్సరాలు. ఎంపిక విధానం: ఎంపిక 2 దశల్లో జరుగుతుంది. దశ 1 వాకిన్ ఇంటర్వ్యూ. తేదీ: మార్చి 4, 2025. వేదిక: ఐఆర్సీటీసీ సౌత్ సెంట్రల్ జోన్ ఆఫీస్, సికింద్రాబాద్. దశ 2 డాక్యుమెంట్ వెరిఫికేషన్. అభ్యర్థులు ఈ కింది పత్రాలను తీసుకురావాలి: భర్తీ చేసిన అప్లికేషన్ ఫామ్, అర్హత సర్టిఫికేట్లు, అనుభవం ధృవీకరణ పత్రాలు, వయస్సు కేటగిరీ ధృవీకరణ పత్రాలు, 2 పాస్పోర్ట్ ఫోటోలు. జాబ్ రోల్: హాస్పిటాలిటీ మానిటర్గా మీరు ఈ పనులు చేయాలి. ఫుడ్ ప్రొడక్షన్ క్యాటరింగ్ సేవల పరిశీలన, ఐఆర్సీటీసీ నిబంధనలకు అనుగుణంగా సర్వీస్ మెయింటైన్ చేయడం, స్టాఫ్ మేనేజ్మెంట్ క్వాలిటీ కంట్రోల్, కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకుని పరిష్కారాలు అందించడం. ఎంపిక నిబంధనలు: సంపాదనలో మార్పులు లేకుండా పనితీరు బట్టి పొడిగింపు అవుతుంది. భద్రతా డిపాజిట్: ఎంపికైన అభ్యర్థులు 25,000 రూపాయలు డిపాజిట్ చేయాలి. ఇంటర్వ్యూకు ట్రావెల్ భత్యం ఉండదు. ఎంఎస్ ఆఫీస్ కంప్యూటర్ నైపుణ్యం ఉంటే అదనపు ప్రయోజనం. ఎలా అప్లై చేయాలి? డిస్క్రిప్షన్ నుంచి నోటిఫికేషన్ అప్లికేషన్ ఫార్మ్ డౌన్లోడ్ చేసుకోండి. పూర్తి వివరాలతో ఫార్మ్ ఫిల్ చేయండి. అవసరమైన డాక్యుమెంట్స్ జతచేయండి. మార్చి 4, 2025న సికింద్రాబాద్లోని ఇంటర్వ్యూకు వెళ్ళండి. ఈ ఉద్యోగానికి సంబంధించి మరిన్ని వివరాల కోసం కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్.